అందరికీ నమస్కారం. ఈరోజు మన ఛానల్‌లో ఒక కొత్త వంట చేసేస్తున్నానండి. అదేంటి అంటే, అనప గింజలు ఉంటాయి గదా! చాలా మందికి తెలీదండి. ఇది అనుములు అంటారు. అనప గింజలు మాకు బాగా పండుతాయి. సో, ఈ అనపకాయల్లోని గింజల్ని అంటే అనపకాయలు బాగా పండుతాయి. అనపకాయల్లోని గింజల్ని ఒలిచి నేనిలా క్లీన్ చేసి ఒక బౌల్‌లో తీసుకుంటున్నాను. కొంచెం పచ్చిమిర్చి కూడా ఒక బౌల్‌లో తీసుకొని క్లీన్ చేసి తీసుకుంటున్నాను. ఈరోజు నేను చేయబోయే కర్రీ ఏంటంటే, అనప గింజలు, పచ్చిమిర్చి, వంకాయ వేసి పప్పు చేస్తున్నాను. సో, దానికోసం అన్నీ కట్ చేసి, క్లీన్ చేసి, ఇవన్నీ ఒక ప్రెషర్ కుక్కర్‌లో తీసేసుకుంటున్నాను. సో, మామూలుగా మనం పప్పయితే ఎలా చేస్తామో అలానే ఇది కూడా చేస్తాను. సో, దానిలో చూడండి తగినంత ఉప్పు, చింతపండు, పసుపు వేసేసి నార్మల్‌గా మనం ఎలా అయితే ఉడకబెడతామో నేనైతే ఒక 5, 6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకబెడతానండి. ఇదేం స్పెషల్ కాదండి. అంటే మామూలుగా మనం పప్పయితే ఎలా చేస్తామో అలానే చేస్తాం. ఇక్కడ కందిపప్పు, పెసరపప్పు ప్లేస్‌లో మనం ఏంటంటే ఈ అనప గింజ అనేది వేస్తామండి. వాటితో చేసినప్పుడు బావుంటది. దీంతో పాటు పచ్చి అలసందలు పప్పు కూడా చేయొచ్చు. అది నెక్స్ట్ చూద్దాం. సో, నేను ప్రెషర్ కుక్కర్‌లో క్లోజ్ చేసేసి సో, ఈ స్టవ్ మీద పెట్టేసి ప్రెషర్ కుక్కర్‌ని క్లోజ్ చేసి ఆన్ చేసేస్తున్నా. అలా నేను ఒక 5, 6 విజిల్స్ వచ్చేదాకా బాగా ఉడకబెడతానండి. సో, ఎందుకంటే వన్స్ మనం అలా 5, 6 విజిల్స్‌తో ఉడకబెట్టినట్టయితే మనకు బాగా మెత్తగా అయిపోతుంది. మనం దుద్దుకోవడానికి ఈజీగా ఉంటది. చూడండి. సో, అలా 6 విజిల్స్ ఉడికిన తర్వాత నేను చూసాను. వాటర్ అది సెపరేట్ చేశాను. సెపరేట్ చేసి యాక్చువల్‌గా పప్పులో అయితే ఈ వాటర్‌ని నేను బాగా తింటానండి. నాకిష్టం. దీంట్లో కూడా కొంచెం ట్రై చేసేసా. సో, ఇప్పుడు నేనేం చేస్తున్నా, ఇలా ఈ 2 సెపరేట్ చేసేసి సో, పప్పు అనేది పప్పు కట్టు సాయంతో నేను రుద్దేస్తాను. సో, పప్పు చేసిన తర్వాత ఆ మిశ్రమం చూడండి ఎలా కన్వర్ట్ అయిపోయిందో. సో, ఇప్పుడు దీన్ని మళ్ళీ మనం ఏం చేసేస్తాం, దీంట్లో ఏమైనా కొంచెం ఉప్పు అది తక్కువ ఉంటే వేసేసుకొని, ఒక బౌల్‌లో పక్కన తీసేసుకొని, సో, అదే ప్రెషర్ కుక్కర్ నేను మళ్ళీ పెట్టేసుకొని, దాంట్లో మామూలుగా పోపేయడానికి కొంచెం ఆయిలు, జీలకర్ర, ఆవాలు, కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ వేసేస్తాం. మనకు అందుబాటులో ఉన్నవన్నీ వేస్తాం. దీంట్లో ఆనియన్స్ కూడా వేసేసి బాగా కొంచెం బాయిల్ చేస్తాం. ఇంకా ఆనియన్ బాయిల్ అవ్వడం అంటే తెలుసుగా. కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు కింద మాడకుండా ఇటు అటు మనం గరిటె సహాయంతో తిప్పుతాం. సో, దీంట్లో టేస్ట్ కోసం మీరు కొంచెం ఇంగువ, మెంతి పొడి కూడా వేయొచ్చండి. నో ప్రాబ్లమ్. ఉంటే వేసుకోండి ఇంగువ, మెంతి పొడి. సో, ఇప్పుడు ఇందాక మనం ఏదైతే పప్పు పక్కన బౌల్‌లో పెట్టుకున్నామో అది చూపిస్తున్నాను. సో, ఇది అయిన తర్వాత ఇది బాగా కొంచెం వేగిన తర్వాత దీన్ని దాంట్లో ప్రెషర్ కుక్కర్‌లో వేసేసి పోపు దాన్ని నీట్‌గా గరిటె సహాయంతో నేను కొంచెం అటు ఇటు కదుపుతాను. ఎందుకంటే కింద ఉన్నటువంటి పోపు దీన్ని మొత్తంలోకి అవ్వడం కోసం నేను గరిటె సహాయంతో ఇటు అటు తిప్పుతున్నా. ఇంగ అంతే అబ్బా! ఇంకేముంది పప్పు రెడీ అయిపోయింది. సో, దీంట్లో కావాలంటే మీరు కొంచెం గట్టిగా ఉండకుండా ఇది కొంచెం గట్టిగా ఉంటదండి. కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అలా వాటర్ యాడ్ చేసినప్పుడు మీరు తగినంత ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. నేనైతే చేసేసానబ్బా! నిజంగా తిన్నాను. చాలా మంచిగా ఉంది. సరే మీరు ట్రై చేసేసి ఎలా ఉందో ఒకసారి నాకు చెప్పేయండి.